ఆర్సీబీ విక్టరీ పరేడ్లో అపశృతి చోటు చేసుకుంది. దాదాపు అక్కడ తొక్కిసలాట జరిగి 11కు పైగా మరణాలు అండ్ 50కి పైగా కూడా గాయాల పాలయ్యారు అభిమానులు. అండ్ ఇప్పుడు చాలా మందిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అందులో క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకొంతమంది చనిపోయే అవకాశం ఉంది, అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం దగ్గర బెంగళూరులో ఒక భయానక పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్తున్నారు. ఆ సరౌండింగ్స్లోకి వెళ్ళొద్దంటూ కూడా ఒక సలహాలు అయితే ఇవ్వడం చూస్తున్నాం. అంటే ఆర్సీబీ కప్పు కొట్టి దాదాపు 24 గంటలు కూడా అవ్వకముందే ఇటువంటి విషాదం చోటు చేసుకోవడం అనేది నిజంగా దేశవ్యాప్తంగా అందరినీ కూడా కలిచివేసింది. అంటే ఆర్సీబీ అభిమానులు, విరాట్ కోహ్లీ గారి అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో మనందరికీ తెలిసిందే. 17 సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆర్సీబీ ప్రతి సంవత్సరం కూడా ఈసారి కప్ నమ్దే అంటూ కప్పు కొడుతుంది మా టీం అంటూ వాళ్ళు కాలు రెగరేసుకొని వాళ్ళ అభిమానాన్ని చాటి చెప్పుకోవడం మనం చూసాము. అంటే ఎన్నో అవమానాలు ఎదుర్కొంది, ఎన్నో ట్రోలింగ్కి గురైపోయింది. ప్రతిసారి కూడా ఫెయిల్ అయినా కూడా వాళ్ళ అభిమానులు ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గలేదు. ఆర్సీబీ టీంకి ఎప్పుడు కూడా మద్దతు తెలుపుతూనే వస్తున్నారు. కప్పు కొట్టకపోయినా, వాళ్ళ టీం ఫెయిల్ అయిపోయినా కూడా వాళ్ళు అన్కండిషనల్గా కూడా ఆర్సీబీని సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు త్రూ అవుట్ ద ఇయర్స్. అలా 17 సంవత్సరాల నుంచి కూడా ఆర్సీబీ అభిమానులు వాళ్ళ టీంని బ్యాక్ చేస్తూనే ఈసాల కప్ నమ్దే, ఏదో ఒక రోజు కొడుతుంది కప్ అని చెప్పేసి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడం మనం చూసాం. అయితే ఈ సంవత్సరం 18వ సీజన్లో ఆర్సీబీ కప్పు కొట్టడంతో ఒక్కసారి అభిమానుల ఆనందాలకి హద్దు లేకపోవడం మనం చూసాం. వాళ్ళు ఒక పండగ మూడ్లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళ అభిమానుల కోరికను మేము నెరవేర్చామంటూ కోహ్లీ గారు కూడా మనం చెప్పడం చూసాం. సో ఆ నేపథ్యంలోనే బెంగళూరులో ఒక విక్టరీ పరేడ్ నిర్వహించాలి, అభిమానులకి కప్పుని అంకితం చేయాలంటూ వాళ్ళు కోరుకున్నారు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో ఒక విక్టరీ పరేడ్, అంటే విక్టరీ సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు. 1 కిలోమీటర్ పరిధి మొత్తం కూడా చిన్నస్వామి స్టేడియం దాకా ఒక పరేడ్ అయితే నిర్వహించారు. అయితే మొదట ఈ పరేడ్కి అయితే బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ నుంచి పర్మిషన్ దొరకలేదు. సో కిలోమీటర్ల మేర అభిమానులు మేము కంట్రోల్ చేయలేము, ఇక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, అందుకు మేము మీకు పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పేశారు. కాకపోతే బెంగళూరు క్రికెట్ అసోసియేషన్ మాత్రం పట్టుబట్టింది, లేదు మాకు పర్మిషన్ కావాలి, 17 సంవత్సరాల తర్వాత కొట్టిన కప్పు అభిమానుల మధ్య సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టడంతో ఆ తర్వాత పర్మిషన్ ఇచ్చారు. సో ఆ రకంగా మొత్తం బెంగళూరు టీము, పొలిటీషియన్స్ కూడా, అంటే డిప్యూటీ సీఎం శివరాజ్ కుమార్ గారు కూడా అక్కడ చేరుకున్నారు. సో అక్కడ ఆర్సీబీ టీం కూడా వెల్కమ్ చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఆ పరేడ్ నిర్వహించడం, చిన్నస్వామి స్టేడియంకు వెళ్ళడం, ఈ నేపథ్యంలో విస్తృతంగా వేలాది మంది అభిమానులు అక్కడ చేరుకున్నారు. సో అక్కడ ఆర్సీబీ సెలబ్రేషన్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకున్నారు. దీంతో 1 కిలోమీటర్ మేర కూడా మొత్తం రెడ్ కలర్ జెర్సీలో, ఆర్సీబీ జెర్సీలో అభిమానులు అయితే సందడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాపర్గా అక్కడ బార్గెట్స్ లేవని, ప్రాపర్గా ప్లానింగ్ లేదని కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ తొక్కిసలాట జరిగిపోయింది. అంటే సరైన టైంలో గేట్లు కూడా ఓపెన్ చేయలేదు, లోపలికి పోవడానికని కూడా అక్కడ నుంచి కాస్త రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఆ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరగడం, చాలా మంది క్రౌడ్, ఆ వీడియోలు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఒకరి మీద ఒకరు ఎక్కుకుంటూ వెళ్ళడం, తొక్కిసలాట చేసుకోవడం, ఒకరినొకరు తోసుకోవడం, ఈ వీడియోలు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అలా ఒక తొక్కిసలాట స్టాంపేడ్ జరగడంతో 11కు పైగా మరణాలు సంభవించాయని, 50కి పైగా కూడా చాలామంది గాయపడ్డారు. వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అందులో కొంతమంది కండిషన్స్ కూడా క్రిటికల్గా ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉంది, మృతుల సంఖ్య పెరిగిపోతుందని కూడా చెప్తున్నారు. సో ఇలా అభిమానం హద్దు మీరింది అన్న నెటిజన్స్ నుంచి కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఇటువంటి పరేడ్లు మనం ఎన్నో చూస్తాం. T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా పరేడ్ నిర్వహించారు. కాకపోతే ఇటువంటి సంఘటనలు మనం చూడలేదు కదా, అక్కడ తొక్కిసలాట జరగలేదు, ఇక్కడికంటే ఎక్కువ అభిమానులు అక్కడ వచ్చారు, కాకపోతే అక్కడ ప్రాపర్గా ఉంది, ఎటువంటి తొక్కిసలాట జరగలేదు అని చెప్పేసి ఆ సంఘటనకి ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఇలా ఆర్సీబీ ఫ్యాన్స్ అత్యుత్సాహమా లేకుంటే గవర్నమెంట్ ఫెయిల్, అసలు ఏం జరిగిందో తెలియదు. కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితి నెలకొనడం, 24 గంటలకు గడవక ముందే ఆర్సీబీ కప్పు కొట్టిన ఆనందాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఇప్పుడు ఇటువంటి ఒక బాధాకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీని పట్ల ఎన్నో భిన్నాభిప్రాయాలు కూడా చాలా మంది నెటిజన్స్ నుంచి వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఇది ఆర్సీబీ టీం తప్పు కాదు, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని కూడా అంటున్నారు. అంటే మ్యాక్సిమం ఇప్పుడు గవర్నమెంట్ పైన, అటు అభిమానుల పైన కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అంటే మీ ప్రాణాల కంటే ఎక్కువ విలువైంది కాదు కదా కప్పు, వచ్చేసారి ఇంకోసారి కొడుతుంది, ఆ తర్వాత 10 కప్పులు కొట్టచ్చు, మీ ప్రాణాలు అయితే తిరిగి రావు కదా, ఇప్పుడు మా ఫేవరెట్ టీం అదని చెప్పేసి మీ పేరెంట్స్ చెప్పేసి అక్కడికి పరేడ్ని, ఆ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు వచ్చారు, అలా మీ పేరెంట్స్కి చెప్పొచ్చారు,
ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి మీరే లేరు అని చెప్పేసి అలా పోస్టులు కూడా పెడుతున్నారు. ఏదేమైనా ఇది ఒక దురదృష్టమైన సంఘటన. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంత లోయల్గా ఉండడం మనం చూసినాం 17 సంవత్సరాల నుంచి కూడా. సో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ టీం ఎంత బ్యాడ్ పర్ఫార్మ్ చేసినా వాళ్ళ సపోర్ట్ అయితే ఉంది. సో ఎంత ట్రోలింగ్ జరిగినా వాళ్ళు గట్టి కౌంటర్లు ఇచ్చారు. 17 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి 18వ సీజన్లో వాళ్ళు వాళ్ళ అభిమాన టీం ఆ కప్పు కొట్టడం, ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నారు. సో అందుకే అంత క్రౌడ్ అయితే గ్యాదర్ అవడం చూస్తాం. అయితే ఇప్పుడు ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం చూస్తున్నాం. ఏదేమైనా ఇది ఒక బాధాకరమైన సంఘటన. అయితే దీన్ని ఆ విక్టరీ సెలబ్రేషన్స్ని కూడా సిద్ధరామయ్య గారు ఆపేశారు. సో మొత్తం ఫ్యాన్స్ని కూడా చిన్నస్వామి స్టేడియం నుంచి వెళ్ళిపోమని చెప్పేశారు. గాయాల పాలైన మొత్తం ఆ సంఘటన స్థలానికి అటు మొత్తం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు అండ్ అలాగే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని చూస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళేసి ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది టోటల్గా వైరల్ అయిపోయింది. అంటే ఒక పక్క కప్పు గెలిచిందన్న ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు చూసుకుంటే అభిమానులు ఈ విధంగా చనిపోయారు, అది కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చి చనిపోయారు, ఆర్సీబీ సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చి చనిపోయారు అని చెప్పేసి ఒకవైపు బాధ. ఈ రెండు కూడా ఒకే టైంలో ఉండడం చూస్తున్నాం. అంటే అభిమానం అనేది ఉండాలి కానీ హద్దు మీరకూడదు అని చెప్పేసి ఈ టైంలో పోస్టులు పెడుతున్నారు చాలామంది కూడా. సో ఏదేమైనా ఇది ఒక దురదృష్టమైన సంఘటన. అయితే ఇప్పుడైతే అక్కడ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ ఈవెంట్ని అయితే ఆఫ్ చేసేసారు. ఆ ఇయర్లో కూడా ఎవరికి రావద్దంటూ కూడా మొత్తం చెప్తున్నారు. సో గాయపడిన వాళ్ళు తొందరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుందాం.